ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులకు నా యొక్క నమస్కారాలు. ఈరోజు ఆదోని పట్టణం నందు గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు డాక్టర్ పార్థసారథి గారి ఆదేశాల మేరకు, అలాగే టీడీపీ ఇన్ఛార్జ్ మీనాక్షి నాయుడు అన్నగారు మరియు జనసేన ఇన్ఛార్జ్ మల్లప్పన్న గారు, అలాగే పట్టణ అధ్యక్షుడు టీడీపీ పట్టణ అధ్యక్షుడు తిమ్మప్పన్న గారి ఆదేశాల మేరకు ఈరోజు చేనేత కార్మికులతో వాళ్ళకి మా యొక్క నాయకులకు అంటే నరేంద్ర మోడీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది 2వ వార్డు బావజిపేటలో. ఈరోజు మా కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే చేనేత కార్మికులను దృష్టిలో పెట్టుకొని, ముఖ్యంగా మన భారతదేశానికి వస్త్రాన్ని అందిస్తున్న చేనేత కార్మికులకు ఆర్థికంగా ఇది చేయాలని ముఖ్య ఉద్దేశంతో నెలకు 200 యూనిట్లకు గాను, అలాగే సంవత్సరానికి 25,000 చొప్పున వాళ్ళ అకౌంట్లో డైరెక్ట్ జమ చేస్తుంది. ఈ యొక్క కూటమి ప్రభుత్వం చేసే పథకాన్ని చేనేత కార్మికులు దృష్టిలో ఉంచుకొని ఆదోని పట్టణం 2వ వార్డు బావజపేటలో సుమారు 70 మంది లబ్ధి పొందారు. ఈ 70 మంది కుటుంబాలు వాళ్ళ ఇంటికి సచివాలయ సిబ్బంది వీరేష్ సార్తో వెళ్ళి పరిశీలించిన ఎడల వాళ్ళు మాకు కూటమి ప్రభుత్వంపై హర్షం వ్యక్తం చేస్తూ మా యొక్క దీన్ని దృష్టిలో పెట్టుకొని మా కూటమి నాయకులకు పాలాభిషేకం చేస్తామని వాళ్ళు సొంతంగా నిర్ణయం తీసుకొని ఈరోజు బావజిపేటలోని బయలు ఆంజనేయ స్వామి దేవాలయంలో పాలాభిషేకం చేయడం జరిగింది. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నా. అలాగే చేనేత కార్మికుల తరపున మా నాయకులు నరేంద్ర మోడీ గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అలాగే నారా లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నా. నా పేరు వెంకటేష్, 2వ వార్డు బావజిపేట. ఈరోజు ఆదోని పట్టణం నందు సుమారు 270 మంది లబ్ధి పొందారు చేనేత కార్మికులు. అందులో ప్రధానంగా 2వ వార్డు బావజిపేటకు 70 మందికి లబ్ధి పొందడం చాలా గర్వకారణంగా భావిస్తున్నాం. ఇందుకు ముఖ్య పాత్ర పోషించిన మా సచివాలయ అడ్మిన్ వీరేష్ సారికి ప్రత్యేక కృతజ్ఞతలు. మీడియా మిత్రులకు నమస్కారములు. ఇక్కడ వచ్చిన చేనేత సోదరిమణులకు మరియు పట్టణాధ్యక్షుడు తిమ్మప్ప గారికి, అలాగే కూటమి నాయకులకు వీరేష్ సాయి గారికి, మిగిలిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు చేనేతలకు పండగ దినం జరుపుకోవాల్సిందిగా కోరుకుంటున్నారు. శ్రావణ మాసం రాలేక ముందునే ఈరోజు పాలాభిషేకము నరేంద్ర మోడీ గారికి, చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఈరోజు పాలాభిషేకం చేస్తున్నారంటే ఈరోజు శ్రావణ మాసం ముందుగానే వాళ్ళని కూడా ఆ రకంగా గౌరవించుకోవాలని ఈరోజు మా బావాజీపేటలో ఉన్న 70 మంది చేనేత కార్మికులు ఈరోజు ఘనంగా జరుపుకోవడం జరుగుతున్నది. ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు తీసుకుంటున్న చేనేత మీద 205 బడ్జెట్ కేటాయించడం జరిగింది. అలాగే ముడి సరుకుకి 200 కోట్లు కేటాయించడం జరిగింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వంలోన ముఖ్యంగా ఇక్కడ చంద్రబాబు గారు 25,000 రూపాయలు ప్రతి ఒక్క చేనేత మగ్గాలకు వేయడం జరుగుతున్నది. చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు వేయలేదని చాలామంది విమర్శన చేసే వాళ్ళకి నోరు మూసేటట్లుగా ఈరోజు 25,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లకు వేయడం జరుగుతుండదు. చాలా పండుగ వాతావరణం జరుగుతుండదు. కానీ ముఖ్యంగా నేను ఈ విధంగా అడుగుతున్నాను, చాలామంది ఏం చేసినారు కూటమి ప్రభుత్వంలో అని చాలామంది విమర్శన చేస్తున్నారు. వాళ్ళ విమర్శనకు అందరికీ ఈరోజు ఎంత పండగ వాతావరణం ఉండదనో ఇదే నిదర్శనమని మేము చెప్పగలుగుతున్నాం. ఈరోజు మేము ఏం చెప్పలేకున్నా వాళ్ళు ముఖ్యంగా మాకి నరేంద్ర మోడీ గారు అయితేనేమి, ఈరోజు చంద్రబాబు గారు అయితేనేమి ముఖ్యమంత్రి గారు, పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి గారు అయితేనేమి ఈరోజు వాళ్ళు చేనేతలకు అన్ని రకాలుగా కేంద్ర ప్రభుత్వాల్లో వస్తున్న అన్ని సబ్సిడీలు కానీ ఏ పథకాలు కానీ మాకు ఈరోజు చేస్తున్నారంటే
వాళ్ళని మర్చిపోలేక ఖచ్చితంగా వాళ్ళని గౌరవించుకుంటూ ఇక్కడుండే ఎమ్మెల్యే పార్థసారథి గారిని వాళ్ళని కూడా తలుస్తూ ఈరోజు ఆయన అందుబాటులో ఉన్నాడని చాలామంది అనుకున్నారు. ఆయన ఈరోజు ఉదయం వచ్చినాడని తెలిసడం జరిగింది. ఆయన కూడా ఉండింటే బాగుంటుండే, కానీ అకస్మాత్తుగా మేము కూడా అనుకున్నాం ఈరోజు. ముఖ్యంగా ఇంత వాతావరణము శ్రావణ మాసము పండగ ఇంకా ఒక 2 రోజులు ఉండంగా ఈరోజు మా వార్డులన ఘనంగా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన చేనేత సోదరమణులకి అందరికీ పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. పేరు నా సురేష్, ఎక్స్ కౌన్సిలర్, జిల్లా ఉపాధ్యక్షుడు, ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షుడిని, బీజేపీ ఓబీసీ అధ్యక్షుడిని. అందరికీ నమస్కారం. ఈరోజు ఆదోని 2వ వార్డులో బావచిపేటలో ప్రతి ఒక్క చేనేత కార్మికులకి, అక్క చెల్లెమ్మలకి, అందరికీ ప్రతి ఒక్క ఇంటికి మన నరేంద్ర మోడీ సార్ గారు, చంద్రబాబు నాయుడు సార్ గారు, పవన్ కళ్యాణ్ సార్ గారు, నారా లోకేష్ సార్ గారు, అలాగే డాక్టర్ పార్థసారథి గారు, మీనాక్షి నాయుడు అన్న గారు, మల్లప్పన్న గారు అందరూ ఆదేశాల మేరకు ఈరోజు చేనేత వాళ్ళకి 25,000 రూపాయల చొప్పున 70 ఇండ్లకి ఈరోజు శాంక్షన్ అయినందుకు చాలా గర్వంగా పాలాభిషేకం కూడా జరిగింది. అలాగే నరేంద్ర మోడీ గారికి, పెద్ద ఎన్టీఆర్ గారికి, మన చంద్రబాబు నాయుడు సార్ గారికి, పవన్ కళ్యాణ్ సార్ గారికి కూడా పాలాభిషేకం చేసుకోవడం జరిగింది. అలాగే ముఖ్యంగా చాలా సంతోషంగా ఉన్నారు. ఇంతకుముందు కూడా మేము చెప్పాము, 2 యూనిట్లుగా కరెంటు కూడా వాళ్ళకి ఫ్రీ ఇవ్వడం జరిగింది. అది కూడా వాళ్ళకి చాలా అనుకూలంగా చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళు కూడా ఆ రోజు కూడా పాలాభిషేకం జరిగింది. కాకపోతే ఇక్కడ కార్మికులంతా కోరుకున్నది ఏమంటే ఇవి 2 కాకుండా మళ్ళీ ఇంకొకసారి ఏదైనా మంచి అవకాశం, మన పేదవాళ్ళు కూడా ఉన్నారు దాంట్లో, మంచి అవకాశము ఇంకోటి ఏదైనా వాళ్ళకి ఇక్కడే ఎక్కడైనా షెడ్ ఏర్పాటు చేసి వాళ్ళకి ఇక్కడే చీరలు అమ్ముకునేటట్టుగా, ఇక్కడే పెద్దవాళ్ళు వచ్చి ఇడే కొని పోయేటట్టుగా ఉంటే వాళ్ళకి చాలా అవకాశాలు కానీ ఏదైనా కానీ వాళ్ళకి దగ్గర ఉంటుంది. కాబట్టి ముచ్చులోళ్ళు అట్లా మెత్తగైన వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా ఇడే తీసుకుపోయి దగ్గరలో, కాబట్టి వాళ్ళకి పెద్దగా ఇబ్బంది లేకుండా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని ఒకటే చేయాలని పైన పెద్దలందరినీ కోరుకుంటున్నాము. అలాగే కొంతమంది మన డాక్టర్ ఎమ్మెల్యే సార్ గారు వచ్చినప్పుడు ఏరియాలో మన తిమ్మపన్న గారు ఎందుకు జనసేన వాడు అది ఇది అని అన్నారు అనేసి చాలామంది మాట్లాడినారు. కానీ దానికి జవాబు కూడా మేము చెప్తున్నాము. వయసులో పెద్ద ఆయన ఏదో నోరు జారినాడు, దాన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలా. కొంతమంది మూర్ఖులు వాళ్ళు తెలియక ఆయన మీద చాలా నిందలు మోపినారు. నా దగ్గరికి వచ్చి చాలా చాడీలు కూడా చెప్పినారు. నేను ఒకటే చెప్పిన, కూటమిలో ఉన్నాక ఏదో ఎవరు తప్పు చేయలేకున్న వాళ్ళు ఎవరు ఉండరు, ఏదో ఒక తప్పు చేస్తారు. దాన్ని సరిదిద్దుకోవాల్సింది మా కూటమే. కాబట్టి మేమేం మాట్లాడుకుంటాం, మీకెందుకు అంత ఆవేశం అని మేము చెప్పినాం చాలామందికి. ఇంకొకటి ఏమంటే వాళ్ళకి అందరికీ సూటిగా చెప్తున్నా, మేము సొంత కుటుంబంలో ఉన్నట్లు ఉన్నాం. మీరు అనవసరంగా బయట పోయి నానా మాటలు అంటే మేము సహించమని కూడా చెప్తున్నాం ఈ మీడియా ముఖంగా. అలాగే ఈ ఏర్పాటు చేసినందుకు వేదిక అంతా ఏర్పాటు చేసిన చేనేత వేల అందరికీ, పెద్దలకి అందరికీ నమస్కారం, చాలా ధన్యవాదాలు. నా పేరు వీరేష్, జనసేన పార్టీ బావచిపేట ఇన్ఛార్జ్. నమస్కారాలు. మా చేనేత కార్మికులకు అంటే అందరూ వయసులో పెద్దలు కాబట్టి నాకు పెద్దనాయన, చిన్నాయన, అక్క, వదినోళ్ళు అవుతారు. వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈరోజు మా నారా లోకేష్ గారు 3 రోజుల్లోనే చెప్పిన డేట్కి 7వ తారీఖు కంటే 7వ తారీఖు వేసినాడు. మంగళగిరి, ధర్మవరము, ఎమ్మెగనూరు, తర్వాత ఆదోనిలోనే బావాజీపేటలో ఎక్కువ చేనేత కార్మికులు ఉన్నారు. వీళ్ళందరికీ కొన్ని చిన్న ఇబ్బందులు, ఎందుకంటే వాళ్ళకి చిన్న పోగుంటుంది, వాళ్ళకి సరిగ్గా కళ్ళు కనరలేక, అందుకు కానీ 200 యూనిట్లు కరెంట్ ఎక్కువ ఇచ్చినాడు. ఇంకా దీంట్లో చాలామంది బీదవాళ్ళు ఉన్నారు. ఈ సోషల్ మీడియా పరంగా చెప్తున్నాను. అలాంటి వాళ్ళకి హౌసింగ్ లోన్ ఇండ్లు అయితేనేమి, ఏదైనా కొన్ని స్థలాలు అయితేనేమి, ఎందుకంటే వాళ్ళు కూలి వేసుకుంటారు. వాళ్ళకి 3,000 ఒక చీర వేస్తే 3,000 రూపాయలు ఇస్తారు. ఆ నెలలో ఒకటో బాగా యాక్టివ్ ఉన్న వాళ్ళు అయితే ఒకటి వేస్తారు.
కొంత ఇది ఉన్న వాళ్ళైతే 2 వేస్తారు. అంటే బాగా యాక్టివ్గా ఉండేవాళ్ళు 2 వేస్తారు, మామూలు ఉండేవాళ్ళు ఒక చీర వేస్తారు. ఆ చీరతో వాళ్ళకి చాలా ఇబ్బందిగా అవుతుంది. అలాంటి వాళ్ళకి హౌసింగ్ లోన్స్ కానీ ప్రైవేటు స్థలాలు కానీ ఒక 2 సెంట్లు ఇచ్చి వాళ్ళకి చేనేత కార్మికులను ఆదుకుంటే మా గవర్నమెంట్కి బాగుంటుంది, ఇంకా మంచి పేరు వస్తుందని ఈ సభామూర్ఖంగా తెలుపుతూ చేనేత కార్మికులకి ఇంకా వాళ్ళ ఇబ్బందులు చాలా ఉన్నాయి, చెప్పుకుంటే ఇదవుతుంది. ఎందుకంటే ఈరోజు ఈ సభ చేనేత కార్మికులే అరేంజ్ చేసి మమ్మల్ని అందరూ నాయకుల్ని పిల్లంపించినారు. వాళ్ళని ఆ గొప్పతనం మనం మెచ్చుకోవాలా. ఏడన్నా మనం నాయకులు పిలుచుకుంటాం రండపా అని, కానీ ఈరోజు వాళ్ళు పిలిచి చేసినారు. కొంతమంది మూర్ఖులు మాట్లాడతారు పథకాల గురించి. అయ్యా అప్పుడు రాజశేఖర రెడ్డి గారు పథకము ఆరోగ్యశ్రీ తెచ్చా, అది ఈరోజు రాష్ట్రమంతా దేశమంతా పాకే. గవర్నమెంట్ ఎవరిదున్నా ఏమున్నా పథకాలని మనము అమలు చేయాలే కానీ పథకాలు నిలబెట్టకూడదు. మీరేం చేస్తారు? జగన్ గవర్నమెంట్ వచ్చిన తల్లనే అన్నా క్యాంటీన్ ముద్ద నోటితో పెట్టింది, ఇది చేస్తారు. ఎప్పటికీ మా తెలుగుదేశం గవర్నమెంట్ అట్లా చేయదు. మీరు మాట్లాడేటప్పుడు తెలుసుకోండి, ఏ గవర్నమెంట్ వచ్చినా పథకాలు పేర్లు మారుస్తారు, అంతే పేర్లు మార్చి ఇస్తారు. ఇప్పుడు జగన్ గవర్నమెంట్లో తల్లికి వందనం ఉండే, ఇప్పుడు అమ్మఒడి ఉండే. ఇప్పుడు మా తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చినాక తల్లికి వందనమే. ఒక్కొక్క ఇంట్లో ఎంతమంది పిల్లలకు ఉంటే అంతమందికి ఇచ్చినామా లేదా? మీరు అప్పుడు ఆడిచ్చినారు, మీరు కానీ ఎలక్షన్లో చెప్పినారు, కానీ ఈలే ఒకరికే ఇచ్చినారు ఇంటికి. మరి వాళ్ళకి కరెంట్ ఎక్కువ వస్తుంది, మీకు ట్యాక్స్ ఉండదు, అది ఉండదని కొంతమంది కట్ చేసిన సందర్భాలు కానీ ఉన్నాయి. కానీ మా తెలుగుదేశం గవర్నమెంట్ అది కాదు. ఇది పెద్ద ఆయన పెట్టిన పార్టీ, రామారావు పెట్టిన పార్టీ. ఆయన తర్వాత చంద్రబాబు నాయుడు తర్వాత నారా లోకేష్ బాబు కాబోయే సీఎం. మా పార్టీ ఎప్పటికైనా కానీ పేదవాళ్ళకే పనిచేస్తాం, పేదవాళ్ళకే ఇస్తాం, కానీ మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలని ఈ సోషల్ మీడియాగా తెలుపుతున్నాం. పేరు బీతిమప్ప, టీడీపీ పట్టణ అధ్యక్షుడు. మాకు బాగా వచ్చింది. ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి మాకు అన్ని డబ్బులు అందుతున్నాయి, అన్ని పథకాలు అందుతున్నాయి. పింఛన్ కానీ, స్టోర్ కానీ, ఇక్కడ మకం డబ్బులు కానీ వచ్చినవి. కరెంట్ బిల్లు అంత బాగానే ఉంది అబ్బా, ఏం ప్రాబ్లం లేదు. గ్యాస్ సిలిండర్, బస్సు ఫ్రీ బస్సు. ఏం బిల్లు లేదు వస్తుంది. అంత కాల్సాము మేము చూసుకోవాల్సాం. అయిపోతుంది. అదే గ్యాస్ డబ్బులు కానీ, కరెంటు బిల్లు కానీ, ఇది పింఛన్ కానీ, ఈ చేనేత కార్మికులు కానీ మాకైతే గవర్నమెంట్ బాగుంది. బస్సు కానీ, బస్సు ఫ్రీ. పోయినాం, గల్లీ పోయినాం. ఎవరు అడగారు? ఆధార్ కార్డు చూపిస్తే చాలు, అంతే. కర్నూలుకి, కొడుమూరుకి, యమునూరుకి పోయినాం. ఏం లేదు. ఇప్పుడు మేలు. ఇదే పథకాలు ఇట్లే వస్తాయి, ఇంకా మేలు ఉంటుంది. అన్న వాళ్ళు ఉండరు కదా, తిమ్మపన్న వాళ్ళగా రావాలనే కోరుకుంటున్నాం. సబ్సిడీ కింద ఇంకా బాగుంటది. ఉన్నారు కదా తమ్ముడు, మీరు అన్న. చేనేతలకి ఇప్పుడు 25,000 రూపాయలు ఇచ్చారు కదా, మీకు ఎలా అనిపిస్తుందమ్మా? చాలా సంతోషం అన్న, చాలా సంతోషం. అంటే మేము కష్టపడుతున్నాం కదా, ఇది పోగున ఇట్లా వచ్చినందుకు ఇప్పుడు చాలా సంతోషం పడుతున్నాం. మీ పేరమ్మా? పార్వతమ్మ. ఇదే ఊరు, అడికే పార్వతమ్మ, బావజ్పేట, 2వ వార్డు. నా పేరు ఈరమ్మ, చేనేత కార్మికురాలని. గతంలోన కరెంట్ బిల్లు కూడా కట్టుకునే వాళ్ళము. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి చేనేత మగ్గాలకు 200 యూనిట్లు ఫ్రీ ఇస్తారు. ఇది సంవత్సరానికి వచ్చి 25,000 చొప్పున తీసుకున్నాము. అందుకే ఈరోజు మాకు చాలా సంతోషంగా ఉంది. ఇట్లు ఈరమ్మ. ఉచిత బస్సు కూడా ఎప్పుడైనా ఉపయోగించాం సార్, ఉచిత ప్రయాణం కూడా ఉపయోగించినాము. పెన్షన్ వస్తుందమ్మా? వస్తుంది సార్, నెలకు 4,000 పెన్షన్ వస్తుంది సార్. ఇంటికే వస్తుందా పెన్షన్? ఇంటికే వస్తుంది సార్. అంటే గత ప్రభుత్వంకి ఇప్పటికి ఏమైనా తేడా ఉందా? మీకు ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు తేడా ఉంది సార్. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఇట్లే రావాలి సార్, ఇంకా పథకాలు ఇంకా ఇట్లే రావాలి. ఆడవాళ్ళకి చాలా ఇబ్బందులు ఉన్నాం మేము, అందుకే చెప్తున్నాం. మీ పేరమ్మా? ఈరమ్మ సార్. ఏ ఊరమ్మా? ఇది ఆదోనే సార్, బావాజీపేట 2వ వార్డు.